అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. 2 సెట్ల నామినేషన్లు మరి కామారెడ్డి ఎమ్మెల్యే గారు వెంకటరమణారెడ్డి గారు, అదేవిధంగా ఏవిఎన్ రెడ్డి ఎమ్మెల్సీ గారు, మరి బూరా నర్సయ్య గౌడ్ గారు మాజీ పార్లమెంట్ సభ్యులు, మరి జిల్లా అధ్యక్షులు వర్షిత్ రెడ్డి గారు, మరి తపస్ ఉపాధ్యాయ సంఘ రాష్ట్ర బాధ్యులు విష్ణువర్ధన్ రెడ్డి గారు, పెంటయ్య గారు, తర్వాత మా 11 జిల్లాల అధ్యక్షులు మరి కార్యదర్శులు 2 సెట్ల నామినేషన్లు ఇప్పుడే సబ్మిట్ చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా నేను ఉపాధ్యాయ అధ్యాపక లోకాన్ని ఒకటే కోరుతా ఉన్నా. సమస్యలు పెరిగిపోయినాయి. సమస్యల పరిష్కారం కావాలంటే ఇప్పుడున్న సంఘాలను, ఇప్పుడున్న ఎమ్మెల్సీలను నమ్మద్దు, మోసపోయినాం, మరొక్కసారి మోసానికి గురి కావద్దని కోరుతా ఉన్నాం. ఒకటి చెప్తా ఉన్నాం, ఇవాళ పాలక పక్షాన్ని ఎదిరించాలంటే ప్రతిపక్షమే కావాలి. ఆ ప్రతిపక్షంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రం నుండి 8 మంది ఎంపీలు ఉన్నారు. 2 కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఉన్నారు. వారికి తోడుగా మరి శాసనసభలో 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి మొన్ననే మహబూబ్ నగర్, రంగారెడ్డి, మరి హైదరాబాద్ ఎమ్మెల్సీగా గెలిచిన ఏవిఎన్ రెడ్డి గారు మండలిలో ఉన్నారు. మరి వీరికి తోడుగా నల్గొండ, ఖమ్మం, వరంగల్ నుండి నన్ను పులి సరోత్తమ్ రెడ్డిని, అదేవిధంగా మరి కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ నుండి మలకా కొమరయ్య గారిని ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా, అంజిరెడ్డి గారిని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిపించాలని అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మరి రేపొద్దున మా టీం ఇవాళ ఉద్యోగులు 5 డిఏల కోసం వేచి ఉన్నారు. పిఆర్సీ 19 నెలలైంది, ఇప్పటి వరకు ప్రభుత్వం దాని మాట ఎత్తుతలేదు. మరీ ముఖ్యంగా నువ్వు 6 గ్యారంటీలు ఇచ్చి అమలు చేస్తానని మోసం మాటలు చెప్పినట్టే మేనిఫెస్టోలో పెట్టినావు. సిపిఎస్ రద్దు 6 నెలల్లో చేస్తానన్నావు, ఆ మాట మర్చినావు. దీనికి తోడుగా మొన్ననే ఈ వేదిక మీదనే సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు 20,000 మంది నెల రోజులు సమ్మె చేస్తే వారితోటి కనీసం మాట కూడా మాట్లాడకుండా వారి వేతనాలను కూడా పెండింగ్లో పెట్టి వేధిస్తున్న ఈ ప్రభుత్వాన్ని, మరి మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు వేతనాలు ఇవాళ 10వ తారీఖు ఈ నెల వేతనాలు ఇంకా రాలే. అందుకే 010 హెడ్ కింద వాళ్లకు వేతనాలు ఇవ్వాలంటూ ఉన్నాం. దీంతో పాటుగా గురుకుల ఆశ్రమ పాఠశాలలు ఈ రాష్ట్రంలో 1000కి పైన ఉన్నాయి. వారి సమస్యలు కూడా కోకొల్లలు. దీనికి మరి ఇవాళ జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, ఇతరత్ర కళాశాలలన్నింటిలో కూడా సమస్యలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా ప్రైవేటు కళాశాలలు ఫీజు రియంబర్స్మెంట్ 1000 కోట్లు పేర్కొని పోయినాయి. దాంతో మరి వేతనాలు లెక్చరర్లకు ఇవ్వలేకపోతా ఉన్నారు. పిల్లల విద్యా బోధన కూడా కుంటుపడతా ఉన్నది. ఇన్ని సమస్యలతోటి నేను మరొక్క విషయాన్ని కూడా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. ఇవాళ గత ప్రభుత్వం గురుకులాలను ప్రోత్సహించింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ పాఠశాలలని ఒక కాన్సెప్ట్తో పోతా ఉన్నది. 119 నియోజకవర్గాలలో 119 పాఠశాలలనే పెడతామంటున్న ఈ ప్రభుత్వానికి మరి వాళ్ళ భారతీయ జనతా పార్టీ ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నది. బళ్ళు ప్రజలకు దూరం అయిపోతూ ఉన్నాయి. కాబట్టి బళ్ళను రక్షించుకునే బాధ్యత మరి భారతీయ జనతా పార్టీ పోరాటంలో ప్రజలందరినీ కలుపుకొని ప్రభుత్వ పాఠశాలలను రక్షించుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటామని మరొక్కసారి కోరుతా ఉన్నా. 25,000 మంది ఓటర్లైన అధ్యాపకులను, ఉపాధ్యాయులను మీ మొదటి ప్రాధాన్యత ఓటు నాకు వేసి గెలిపించి నేను ఇప్పుడు చెప్పిన సమస్యలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షంగా ఉండి ఉన్న ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి సాధించి ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడంతో పాటుగా సమస్యలు పరిష్కరిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.